మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 2 to 5 years స్టాక్స్ కొనేసి వెయిట్ చేసేవాళ్ళు కొన్ని న్యూస్ వల్ల, కొన్ని టెంపరరీ న్యూస్ వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్ హోల్డింగ్ లాస్లో ఉన్నా సరే మేము సెల్ చేయొచ్చా, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా అనేది క్వరీస్ వస్తూ ఉన్నాయి మన గ్రూప్లో. సో నేను వాళ్ళని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మనకి టెంపరరీ న్యూస్ అనేది వచ్చినప్పుడు ఆ స్టాక్ ప్రైస్ యొక్క ఫ్లక్చుయేషన్ అనేది వెరీ వెరీ కామన్. అయితే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనకి రీసెంట్గా అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు కేబుల్ ఇండస్ట్రీలోకి, కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది న్యూస్ వచ్చింది. వెంటనే ఆ కేబుల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ టాప్లో ఉన్న కంపెనీస్ కేఈఐ కేబుల్స్ కానీ, పాలీక్యాబ్ కేబుల్స్ కానీ అరౌండ్ హైయెస్ట్ ప్రైస్ నుంచి -46% కరెక్ట్ అయింది. కేఈఐ, పాలీక్యాబ్ వచ్చేసి -38% కరెక్ట్ అయింది. కానీ వాటికి టెంపరరీ ఫ్లక్చుయేషన్కి ఎటువంటి ఫియర్ లేకుండా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలోనే ఉన్న క్యాపిటల్ని చాలా రిజర్వ్డ్గా, అంటే ఒక 5 to 10 times స్ప్లిట్ చేసుకొని క్వాంటిటీని అక్యుములేట్ చేసుకోవడం బెటర్. అవి మంచి స్టాక్స్ అని తెలిసినా కూడా టోటల్ అమౌంట్ని ఒక ప్రైస్ దగ్గరే ఇన్వెస్ట్ చేయకుండా, కొన్ని టెంపరరీ న్యూస్ వల్ల ప్రైస్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా తర్వాత వెరీ షార్ట్ టర్మ్లోనే ఆ ప్రైస్ మళ్ళీ రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మంచి స్టాక్స్కి. సో ఇక్కడ నేను కేఈఐ అండ్ పాలీక్యాబ్ విషయంలో వచ్చి చూస్తే, ఇక్కడ నాకు ఇక్కడ చూడండి గ్రాఫ్, ఇది పాలీక్యాబ్ ఇండస్ట్రీ. ఈ గ్రాఫ్లో టాప్ 7,500 నుంచి 4,700 ఫాల్ అయినా విత్ ఇమ్మీడియట్ ఫ్రమ్ మార్చి మంత్ నుంచి మనకి ఎక్కడ ఇంప్రూవ్ అయింది, దగ్గర మళ్ళీ 48% ఇంప్రూవ్ అయింది. సో ఆ న్యూస్ వల్ల కొంచెం టెంపరీగా ఫాల్ అయినా సరే వెంటనే అది రీబ్యాక్ అయిపోయింది. అలానే మనకి కేఈఐ ఇండస్ట్రీ చూడండి, కేఈఐ ఇండస్ట్రీ కూడా ప్రైస్ ఫాల్ అయినా సరే అప్ టు ఏప్రిల్ వరకు, మార్చ్ ఎండింగ్ వరకు మళ్ళీ వెంటనే 50% రీబౌండ్ అయింది. ఎప్పుడైతే అలా టెంపరరీ న్యూస్ వల్ల, కొన్ని న్యూసెస్ వల్ల ప్రైస్ ఫాల్ అవుతుందో, ఆ లోయెస్ట్ ప్రైస్ దగ్గర కొన్ని క్వాంటిటీని అక్యుములేట్ చేసి యావరేజ్ చేసినట్లయితే ఆ లాస్ని ఎగ్జిట్ అవ్వకుండా ఇమ్మీడియట్గా అది రీబ్యాక్ అయిపోయినప్పుడు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కొన్ని 2-3 years 5 years వెయిట్ చేస్తారు కాబట్టి పేషెన్సీగా వెయిట్ చేయగలిగితే వితిన్ షార్ట్ టర్మ్లోనే మనకి ఇది ఒక 50%, 40 to 50% రీబౌండ్ అయింది. మీరు ప్రాఫిట్లోనే క్లోజ్ చేసుకునేవాళ్ళు. సో 2-3 years వెయిట్ చేసి స్టాక్ ఉంచేసి జస్ట్ ఒక టెంపరరీ న్యూస్ వల్ల లాస్ట్లోకి వెళ్ళడంతోటే నేను ఈ స్టాక్ అమ్మేసేయాలా వద్దా అనేసి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో నేను అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, పేషెన్సీగా వెయిట్ చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా లాస్ట్కి ఎగ్జిట్ అవ్వద్దు. కొనేటప్పుడే లిమిటెడ్ క్వాంటిటీని బై చేయండి. లిమిటెడ్ క్వాంటిటీని బై చేసి తగ్గినప్పుడు ఒక 4 to 5% తగ్గినప్పుడు సమ్ మోర్ క్వాంటిటీని అక్యుములేట్ చేసుకోండి. డెఫినెట్గా మీరు వితిన్ వెరీ షార్ట్ టర్మ్లోనే 20 to 30% గెయిన్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. దానికి ఎగ్జాంపులే పాలీక్యాబ్ అండ్ కేఈఐ కేబుల్స్.